నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేదెక్కించుకొని ఏడాది పూర్తవస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది ఏంటి అన్నది ఒక్కసారి మనము ప్రజలతో మాట్లాడి వాళ్ళని అడిగి వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలన బాగుందా, లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన బాగుందా మీకు? బీఆర్ఎస్ పాలన కూడా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చింది 10 నెలలే అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే వాళ్ళని మనం ఏమి చెప్పలేము. సో కొన్ని పథకాలు బాగున్నాయి, కొన్ని పథకాలు అంతా ఆమోదయోగ్యంగా లేవు. ఇంకా మంచి పాలన రేవంత్ రెడ్డి గారు ఇంకా మంచి పాలన అందించాలని మనం కోరుకుందాం. వాళ్ళు ఇచ్చిన హామీలని కరెక్ట్గా జనాలకి ఇస్తున్నారా లేదా? 6 గ్యారెంటీలలో ఇప్పటికి చూసుకుంటే ఒక 3-4 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. 1-2 మినహా మిగతా అన్నీ అమలు అవుతున్నాయని అనుకుంటున్నాను. మిగతా అవి కూడా ఫుల్ఫిల్ చేస్తే ఇంకా అందరికీ బాగుంటుంది. ఆ 6 హామీలలో మీకు ముఖ్యంగా ఏ హామీ నచ్చిందంటారు? రుణమాఫీ ఒకటి చేశారు, అది బాగానే ఉంది. మహిళలకి మహాలక్ష్మి పథకం చేశారు, అది బాగానే ఉంది. గ్యాస్ సిలిండర్ అది ఇస్తున్నారు 500కి, అది బాగానే ఉంది. జీరో బిల్ అది 200 యూనిట్ల వరకు జీరో బిల్ ఇస్తున్నారు, అది బాగానే ఉంది కదా. సో ఆబ్వియస్లీ తీసుకున్నవి బాగానే ఉన్నాయి పథకాలు. బాగానే ఉన్నాయి మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా రుణమాఫీ కానీ రోడ్లు కానీ కొత్తగా ఎడల్పు చేస్తున్నారు, బాగుంది మేడం. ప్రజెంట్ ఏదైనా బిల్డింగులు కానీ పంచాలంటున్నారు, బాగుంది మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది. బస్సులు ఫ్రీగా ఏదైనా అంత బాగుంది మేడం ప్రజెంట్. అంటే ఫ్రీ బస్సు స్కీమ్తో ఆటో వాళ్ళు కూడా చాలామంది వాళ్ళ బిజినెస్ డల్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి అంటున్నారు, ఏమంటారు దీనిపైన? ఆటో వాళ్ళకైనా కూడా బాగానే జరుగుతున్నాయి మేడం. ఎవరికో కొందరికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొందరికి జరుగుతాయి, కొందరికి జరగవు. కొందరికి బాగానే వస్తున్నాయి వాళ్ళకు కూడా డబ్బులు, ఏదైనా దూరం పోతే దగ్గర జర్నీ కాకుండా బాగుంది మేడం. బస్సు ఫ్రీగా కూడా బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఇచ్చిన 6 హామీలలో మీకు ఎక్కువగా మనసుకు అందిన హామీ ఏంటంటే బాగా నచ్చిన హామీ ఏంటి? ఇది బిల్డింగులు ఇచ్చినా కూడా ఏదైనా పేదవాళ్ళకు ఇండ్లు వంచినా కూడా ఈ బస్సులు రుణమాఫీ కూడా బాగా హైలైట్గా అయింది మేడం. ఈ ప్రభుత్వంలో రుణమాఫీ హైలైట్గా అయింది. ఏదైనా అప్పున్నే వాళ్ళకు అప్పులు పోయినాయి. బిల్డింగులు ఏదైనా పేదవాళ్ళకు పంచితే ఇంకా బాగుంటుంది మేడం, ఇంకా అభివృద్ధి చెందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇచ్చిన హామీలలో మీరేమేమి పుచ్చుకుంటున్నారు? ఏదైనా ఇళ్ళ స్థలాలు కానీ పేదవాళ్ళకు బిల్డింగులు కానీ పంచితే బాగుంటుంది మేడం, ఇంకా అభివృద్ధి ముందంజకు వస్తుంది ప్రభుత్వం. అంకుల్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. సో ఇప్పుడు విజయోత్సవాలు సంబరాలు ఇవన్నీ చేసుకుంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనికి వర్తేనా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి? సెలబ్రేషన్ అది కాదు మేడం. ఇప్పుడు బస్ ఫ్రీ చేస్తాం కదా, బస్ ఫ్రీ చేసిన తర్వాత చాలా ఇబ్బంది అవుతున్నాయి. గిరాకీ లేవు, తక్కువ ఉన్నది. బస్ మీద కూడా మనుషులు కింద పడుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయి. కొంచెం అవి టికెట్ పెట్టాలి, సగంతో టికెట్ పెడితే మంచిది. గిరాకీ పైసలు ఇస్తాడు కదా, ఎవరైనా పైసలు ఇస్తే మంచిది. అవి గవర్నమెంట్ కూడా లాస్ అవుతున్నాయి. అది ఎందుకు అట్లా? 20 రూపాయలు ఎవరైనా ఇస్తాడు, 20 రూపాయలు. ఇక్కడన్నా పని 20 రూపాయలు, 20 రూపీస్, 25 రూపీస్ ఇస్తే పోతాడు. అమ్మి కూడా మంచిగా ఉంటారు, అందరికీ మంచిగా ఉంటారు. షేరింగ్లో ఆటో కూడా నడుస్తాయి. అవి తప్పు అయినవి. సిటీలో ఏమో అవసరం లేవు, అవి ఫ్రీ పెట్టాలి, సిటీలో అవసరం లేవు. ఊర్లో పెడితే మంచిది. అవి సిటీలో ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర 100 రూపాయలు, నా దగ్గర 100 రూపాయలు, ఎక్కడైనా పోతే 30 రూపాయలు పెట్టిపోతాం. అట్లా ఏం కాదు కదా, దానికోసం మళ్ళీ అంతా ఇబ్బంది పెట్టి ఏం గవర్నమెంట్ లాస్ అవుతున్నాయి. అవి నేను కానీ ఎవరైనా కానీ 30 రూపాయలు, 25 రూపాయలు, 20 రూపీస్, 15 రూపీస్ పెట్టిపోతాం కదా. దానికోసం అవి పెట్టి అవసరం లేకుండా మంది పోతున్నాడు. నా అవసరం ఉన్నది, నేను పోవాలి. ఇప్పుడు చార్మినార్ నేను పోవాలి, 4 ఇంకా తీసుకుపోతున్నాడు ఉట్టిగా. ఆమెకు అవసరమే లేవు. ఎందుకు దోస్తు చేస్తాం, పని లేవని ఇంటికాడ పనిలో పోయి వస్తామని పోతున్నాడు. ఎందుకు అవి? ఇంటికాడ మొగడు ఇంటికాడ అన్నం పెట్టలేడు, అక్కడ పోతున్నాడు. ఎందుకు అవి? అంటే గతంలో బీఆర్ఎస్ పాలన బాగుందంటారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పాలన బాగుందంటారా? అట్లా అంటే కాంగ్రెస్ కూడా కొంచెం ఎట్లనే ఉన్నాయి. టీఆర్ఎస్ అంటే చాలా ఇంకా మంచిగా ఉంటాయి. టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఎవరు గరీబ్ డిస్టర్బింగ్ చేయలే ఇప్పుడు దాకా. అంకుల్, గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలన బాగుందా, లేకపోతే ప్రజెంట్ ఇప్పుడు
కాంగ్రెస్ పాలన బాగుందా మీకు? కాంగ్రెస్ పాలన బాగుంది మేడం. గత 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఫలాలు దక్కలేదు. వాళ్ళ సొంత కుటుంబీలకు మాత్రమే లబ్ధి చెందారే తప్పించి సామాన్య జనానికంకు లబ్ధి చేకూరలేదు. నిరుద్యోగ యువత కూడా లాభం చేకూరలేదు. అట్లా చాలా వరకు ప్రభుత్వ ప్రజలకు అందాల్సిన హక్కులు కానీ వాళ్ళకు దక్కాల్సిన ఫలాలు కానీ గత ప్రభుత్వంలో ఉండేది. ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో సంవత్సరంలో అంటే 10 నెలల లోపలనే నిరుద్యోగ యువతకి గతంలో పట్టించుకున్న వాళ్ళు కాకుండా రేవంత్ రెడ్డి గారు స్పెషల్లీ నిరుద్యోగ యువతలకి 55,143 ఉద్యోగాలు అందజేశారు. అది వాస్తవము, జనం అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. భారతదేశంలో ఎవరు చేయనటువంటి ఒక గొప్ప నిరుద్యోగులకి లబ్ధి చేకూరాలనే సదుద్దేశంతోనే ఆయన చేశాడు. అలాగే మహిళలు కూడా వాళ్ళ హక్కులు గ్యాస్ 500కి దక్కడం కానీ, గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందడం కానీ, ఫ్రీ బస్సు కూడా చాలామంది మహిళా సోదరిమణులు ఆస్వాదిస్తున్నారు, సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఈరోజు 22 లక్షలు 25 లక్షల దాకా రైతులకే లబ్ధి చేకూరుతున్నారు అండి. ఇది భారతదేశంలో ఎవరు చేయనటువంటి, కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేయనటువంటి ఇది రేవంత్ రెడ్డి మాట చెప్పాడు, నెరవేర్చాడు. ముందు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేయబోతుంది? మా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు నంబర్ 1 లీడర్ అండి. ఆయన కూడా అందరితో సహకారాలు, అందరికీ దిశానిర్దేశం తెలియజేస్తూ మనమందరం ప్రజల్లో ఉంటేనే మన పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. మనం కూడా ప్రజలకు ఎప్పుడు వాళ్ళ సుఖాలని చూస్తూ వాళ్ళకి ఏ విధంగా లబ్ధి కావాలో ఆ విధంగా చేస్తేనే ప్రజల్లో ఉంటాము. ఉన్నాయి మంచి గవర్నమెంట్ కాంగ్రెస్. పాత కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్. పాత అంటే వైఎస్ఆర్ టైం చాలా మంచి. మేము ముస్లిమ్స్, మాకు 4% రిజర్వేషన్ వచ్చింది. ఇంకా మాకు ఏం కూడా జరిగింది. నేను ఇంటర్ చదివిన వాళ్ళ కాలంలోనే చదివిన. ఇప్పుడు అంటే మాకు కూడా జాబ్ లేవు, మేము కూడా జాబ్లెస్ ఉన్నాం. కేసీఆర్ గారు కూడా చెప్పిండు జాబ్ ఇస్తామని, ఇయ్యలే. రిజర్వేషన్ 12% అయినా ఏం కూడా మా ముస్లింకు ఏం కూడా ఏ గవర్నమెంట్ కూడా వస్తే బెనిఫిట్ లేవు. మాకు కూడా బెనిఫిట్ కావాలి. బెనిఫిట్ అంటే మాకు ఇప్పుడు నాది ఏజ్ అయింది, 30 years అయిపోయినాయి. మాకు ఏం కూడా జాబ్ రావు. మా పిల్లలకు కంపల్సరీ జాబ్ రావాలి. స్టడీ చేపిస్తా అన్న, ఇది కూడా స్టడీ చేపిస్తా. స్టడీ ఉన్నది, హిందూస్కు కూడా లేవు, ముస్లిమ్స్ కూడా లేవు. చూడండి, ఎంబీఏ చేసి అబ్బాయిలు బైక్ మీద ర్యాపిడో కొడుతున్నారు. ఏమన్నా మాస్టర్ చేసి ఏమైనా ఎవరైనా ర్యాపిడో నడిస్తారు. ఇది మంచి బాధ్యత లేవు సార్. అంటే ఓట్లు వేసుకొని గెలిపించుకుంది కూడా ప్రజలే కదా మరి. ప్రజలే, అదే నమ్మకం ఉంటుంది. చేంజ్ చేస్తే కొంచెం చేంజ్ వస్తుంది అని. ఇఫ్ యూ చేంజ్ లైఫ్ కెన్ యూ చేంజ్ పార్టీ, అది ఉంటాయి కాదు ఒకటి. అది అయితే డెవలప్మెంట్ ఉన్నాయి. డెవలప్మెంట్ మెయిన్ జాబ్ మసలా, జాబ్ ఉన్నాయి, జాబ్ కావాలి. ఎవరికైనా జాబ్ కావాలి. స్టడీ చాలా అవుతుంది, పిల్లలు చాలా ఇంజనీరింగ్ అవుతుంది, బీకామ్, డిగ్రీ, ఎంబీఏ, డాక్టరీ మొత్తం అవుతుంది. జాబ్ కావాలి. జాబ్లెస్ ఉన్నాం. 1 year అయింది, ఇంకా 1 year చూద్దాం. ఇప్పుడు 1 yearలో ఏం కూడా కావు మేడం, ఇంకా 1 yearలో ఏం కూడా కాదు. ఫస్ట్ టీఆర్ఎస్ ముందుగా వచ్చి దాని ముందుగా కూడా బేరం ఏం కూడా లేవు, జాబ్లెస్ ఉన్నారు. దాని తర్వాత 2 years 3 years తర్వాత చాలా మంచిగా చేసిండు ఆయన కూడా. రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా చేస్తాడు. కొంచెం టైం ఇవ్వాలి, ఎవరికి టైం ఇస్తే మంచిగా చేస్తాడు. ఇప్పుడు నేను కూడా ఒకటి జాబ్ చేస్తాను, అది సీఎం అంటే జాబే. జాబ్ చేస్తాను అంటే 1 year కావాలి, నాకు కూడా ఒకటి 2 years కావాలి, ఒకటి ఎక్స్పీరియన్స్ కావాలి. నేను కూడా కొత్త మంచి ఒకటి 2 years చూద్దాం. దాని తర్వాత ఏమైతే మేము కూడా ఉంటాం, మేము కూడా ఉంటాం. దాని తర్వాత మాట ఉంటుంది. 1 year అయింది, ఇంకా 1 year 2 years చూద్దాం. ఇచ్చిన 6 హామీలలో మీరు ఏమేమి హామీలని ఇప్పటిదాకా తీసుకున్నారు? నేను ఏం కూడా తీసుకోలే మేడం. ఏమీ రాలేదు ఇప్పటిదాకా మీకు? ఏం కూడా రాలే. నా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా రాలే. ముందుగా వచ్చి నేను స్టడీ చేస్తాను కాదు, ఇది వైఎస్ఆర్ ఆ టైంలో అయితే అన్నీ వచ్చాయి మీకు. స్కాలర్షిప్ కూడా వచ్చింది, నాకు వచ్చింది, మంచిగానే అయింది. బిజినెస్ కూడా అప్పుడు చాలా మంచిగా. ఇప్పుడు కొంచెం డౌన్ ఉన్నాయి బిజినెస్ కూడా డౌన్ ఉన్నాయి. ఇంకా స్టడీ కంపల్సరీ. స్టడీ తర్వాత జాబ్ కావాలి కంపల్సరీ. ఎవరికైనా జాబ్ కావాలి. ఎవరైనా ర్యాపిడో ఎంబీఏ చేసి ర్యాపిడో మంచి పని కాదు. సో చూసారు కదా, ప్రజలు
కాంగ్రెస్ గవర్నమెంట్పై వాళ్ళ పాలనపై ఎలాంటి మాటలు చెప్పారో సో చూద్దాం. మరి ముందు ముందు గవర్నమెంట్ ఎలాంటి పనులు చేస్తుంది ఏంటి, ఆ ఇంపాక్ట్ అనేది ప్రజలపైన ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ విజయ్తో తేజ పృథ్వీ.